చాప కింద నీరుల ఒక సమస్య సమాజాన్ని కబళిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను దాటి తన ప్రభావం చూపుతోంది. మహిళల్లో పెరుగుతున్న మద్యపాన వ్యసనం సామాజిక, ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో పలు సవాళ్లను లేవనెత్తుతోంది. మద్యపానం దుష్పరిణామాలు తెలిసి కూడా మహిళలు దీనివైపు ఆకర్షితులవ్వడానికి కారణాలు ఎన్నో కనిపిస్తున్నాయి. మహిళల్లో మద్యపానం అనగానే అది కేవలం శ్రామిక వర్గాలకే పరిమితమని, ఉన్నత వర్గాల్లో హోదాకి చిహ్నంగా భావిస్తారన్నది సమాజంలో పాతుకుపోయిన అభిప్రాయం. కానీ ఇప్పుడు అది మధ్యతరగతికి విస్తరించింది. చాప కింద నీరులా నెమ్మదిగా వ్యాపిస్తున్న ఈ దురలవాటుని కోవిడ్ పరిణామాలు మరింత వేగవంతం చేశాయని నిపుణులు అంటున్నారు. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న యువతులు సరదాగానో సభ్యతనో ఆఫీస్ పార్టీల్లో తాగడం మొదలు పెడుతున్నారు. అదే క్రమంగా స్నేహితులతో కలిసి పబ్బులకి, బార్లకి వెళ్లేందుకు దారితీస్తోంది. కొండ అద్దమందు అన్నట్లు ఈ సమస్య గణాంకాల్లో చాలా చిన్నగానే కనిపిస్తోంది. అంకెలకి వాస్తవానికి పొంతన అస్సలు కుదరడం లేదు. 5వ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మద్యపాన వ్యసనం మహిళల్లో 1%, అదే పురుషుల్లో 19%. రాష్ట్రాల వారీగా చూస్తే 53%తో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా 43 స్థానంతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మహిళల విషయానికి వస్తే అరుణాచల్లో 26%, సిక్కింలో 16%, అస్సాంలో 7.3%, తెలంగాణలో 6.7% మద్యపానం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అది 0.9% మాత్రమే. కానీ వాస్తవం ఈ అంకెల కన్నా ఎంతో ఎక్కువగా ఉంటుందనడానికి ఎన్నో రుజువులు కనిపిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మద్యపానం అనేది దినచర్యలో ఒక భాగంగా ఉంటుంది. గ్లోబల్ డ్రగ్ సర్వే 2019 ప్రకారం మన దేశంలో 26% మహిళలు మద్యం సేవిస్తున్నారు. కమ్యూనిటీ అగైన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ నిర్వహించిన 2020 నాటి అధ్యయనంలో తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 100కి 35 మంది 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు యువతులే. ప్యారిస్కి చెందిన ఒక ప్రముఖ సంస్థ కొన్నేళ్ల క్రితం ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులపై మద్యపానం చూపే ప్రభావం మీద పలు దేశాలు అధ్యయనం చేసింది. అందులో నివ్వెరపరిచే విషయాలెన్నో వెలుగు చూశాయి. గత 20 ఏళ్లలో మన దేశంలో మద్యపానం చేసే వారి సంఖ్య 55% పెరిగింది. యువత అతిగా తాగుతోందని, అమ్మాయిలు మినహాయింపు కాదని, 15 ఏళ్ల లోపే మద్యం రుచి చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆ అధ్యయనం హెచ్చరించింది. మద్యం తాగడమే అనారోగ్యానికి ఆహ్వానం పలకడం వంటిది. ఎంత తాగుతున్నారు, ఎన్నాళ్లకోసారి తాగుతున్నారు అన్నది అసలు విషయం కానే కాదు. మద్యానికి ఎవరి శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు. ఆగి పడుకుంటే తెల్లారేసరికి అంతా మామూలవుతుందని అనుకుంటారు. కానీ కాదు. కడుపులోకి చేరిన ఆ విషయాన్ని తక్షణం బయటకు పంపడానికి శరీరంలోని అవయవాలన్నీ పెద్ద యుద్ధమే చేస్తాయి. రక్తంలో కలిసిన మద్యం మెదడుతో పాటు శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది. అందుకే ఆలోచన శక్తి నుంచి అవయవాల సమన్వయం వరకు అన్నీ ప్రభావితమవుతాయి. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం మద్యపానం చేసేవారిలో ప్రతి 3 ఒకరికి వైద్యం అవసరం. కానీ 38 మందిలో ఒక్కరు మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. ఇక స్త్రీల గురించి పట్టించుకునేదెవరు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి పరిశోధన ప్రకారం ఆసియాలో నివసించే వారికి మద్యం వల్ల ముప్పు ఎక్కువ. పలు క్యాన్సర్లకి అది కారణమవుతోంది. మహిళల్లో ఈ అలవాటు వారినే కాదు, పిల్లల్ని ప్రభావితం చేస్తుంది. యువతలకు నెలసరి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంతాన రాహిత్యానికి దారితీయవచ్చు. గర్భిణులు ఎంత కొంచెం తాగినా గర్భస్రావం జరిగే ప్రమాదాలు ఎక్కువే. ఒకవేళ పిల్లలు పుట్టినా వారికి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు, ఎదుగుదలలో లోపాలు ఉండవచ్చు. కారణం ఏదైనా కాసేపటి హాయి కోసం తనతో పాటు తర్వాతి తరం ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఈ వ్యసనం గురించి అందరూ ఆలోచించాల్సిన సమయం ఇది.